మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం అష్టమి. కొబ్బరికాయతో ఇలా చేయండి చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అష్టమి రోజు కొబ్బరికాయతో ఇలా చేయటం వలన విపరీత ధనయోగం. కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది, విపరీతమైన ధనయోగం కలుగుతుంది. అష్టమి తిథి అనేది మన సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రాముఖ్యత కలిగిన రోజుగా పరిగణించబడుతుంది. సాధారణంగా చంద్రుడి కళను బట్టి వచ్చే పక్షాలలో 8వ తిథిని అష్టమి అంటాం. ఇది శుక్లపక్షంలోనైనా లేదా కృష్ణపక్షంలోనైనా సరే ఈ తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక బలం ఉంటుంది. అష్టమి తిథికి ఆదిదేవత దుర్గాదేవి. అలాగే ఈ తిథి రోజునే కృష్ణ పరమాత్మ జన్మించాడు. ఉగ్రరూపమైన కాలభైరవుడు కూడా ఈ తిథి నాడే ఆవిర్భవించాడు. అందుకే దీనిని కాలభైరవ అష్టమి అని కూడా పిలుస్తారు. ఇంతటి పవిత్రత కలిగిన అష్టమి రోజున చేసే ఏ చిన్న పూజ అయినా లేదా పరిహారమైనా సరే అది మన జీవితంలో అనూహ్యమైన మార్పులను తీసుకువస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టమి తిథి నాడు ప్రకృతిలోని శక్తులు చాలా చైతన్యవంతంగా ఉంటాయి. ఈ సమయంలో మనం చేసే సంకల్పం నేరుగా విశ్వాంతరంలోనికి వెళ్ళి తిరిగి మనకు శుభ ఫలితాల రూపంలో అందుతుంది. మనిషి జీవితం అంటేనే ఒక కష్టాల కడలి. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక దశలో సమస్యలను ఎదుర్కోవాల్సిందే. కొందరికి ఆర్థిక ఇబ్బందులు కడతేరవు, మరికొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దక్కదు. ఇంకొందరు కుటుంబ కలహాలతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ కష్టాలన్నిటికీ కారణం మన పూర్వజన్మ కర్మలు లేదా మన జాతకంలోని గ్రహదోషాలు కావచ్చు. కానీ వీటన్నిటినీ అధిగమించడానికి మన పెద్దలు ఎన్నో మార్గాలను చూపించారు. అందులో ఒకటి అష్టమి రోజున చేసే ఈ విశేషమైన కొబ్బరికాయ పరిహారం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, దీని వెనుక ఒక గొప్ప సైన్స్ కూడా ఉంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి ఈ పరిహారం ఎంతో దోహదపడుతుంది. మరి అష్టమి రోజు కొబ్బరికాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జీవితంలో కష్టాలు రావటం అనేది సహజం. కానీ ఆ కష్టాల నుండి బయటపడడానికి మార్గం వెతుక్కోవటమే వివేకం. చాలామంది రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు, చెమటోడ్చి సంపాదిస్తారు. కానీ చివరికి మిగిలేది మాత్రం శూన్యం. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలబడదు. అప్పుల ఊబిలో కూరుకుపోవటం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇటువంటి పరిస్థితులలో మనిషికి దైవబలం తోడవ్వాలి. దైవబలం ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. అష్టమి రోజున చేసే ఈ పరిహారం వల్ల మీకు కూర్చుని తిన్నా తరగని ఆస్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కూర్చుని తినటం అంటే సోమరిగా ఉండటం అని కాదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కటంతో పాటు అది మీ తరతరాలకు సరిపడా ఐశ్వర్యాన్ని ఇస్తుందని అర్థం. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యము, బుద్ధిమంతులైన సంతానము, సమాజంలో గౌరవం, ఇవన్నీ కలిసి ఉండటమే నిజమైన సంపద. దారిద్ర్యం అనేది మనిషిని ఆత్మన్యూన్యతకు గురి చేస్తుంది. ఎవరి దగ్గరైనా చేయి చాచి అప్పు అడగాల్సి వచ్చినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఆ దారిద్ర్యం నుండి విముక్తి పొందాలంటే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం లక్ష్మిని ప్రారద్రోలి మహాలక్ష్మిని ఆహ్వానించాలి. అందుకు అష్టమి రోజున చేసే ఈ కొబ్బరికాయ పరిహారం ఒక అద్భుతమైన ఆయుధంలా పనిచేస్తుంది. కొబ్బరికాయను మనం శ్రీఫలం అని అంటాం. శ్రీ అంటే లక్ష్మి, ఫలం అంటే పండు, అంటే లక్ష్మీదేవి నివాసం ఉండే పండు అని అర్థం. ఆధ్యాత్మికంగా కొబ్బరికాయ మన శరీరానికి, మన ఆత్మకు ప్రతిరూపం. కొబ్బరికాయ పైన ఉండే పీచు మన అహంకారానికి, గట్టి పెంకు మనలోని కర్మలకు, లోపల ఉండే తెల్లని గుజ్జు మన నిర్మలమైన మనస్సుకు, మరియు అందులోని తీయని నీరు భగవంతుని పట్ల ఉండాల్సిన అమృత తుల్యమైన భక్తికి సంకేతాలు. అందుకే మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా కొబ్బరికాయను కొడతాం. కొబ్బరికాయను కొట్టడం అంటే మనలోని అహంకారాన్ని బద్దలు కొట్టి స్వచ్ఛమైన మనసుతో భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవటం. అష్టమి తిథి నాడు ఈ కొబ్బరికాయతో దీపం వెలిగించటం వల్ల ఆ ప్రదేశంలో ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది మీ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలను, వాస్తు దోషాలను మరియు శత్రువుల నుండి వచ్చే నకారాత్మక తరంగాలను హరిస్తుంది. కొబ్బరికాయలో ఉండే తైల గుణాలు వత్తితో కలిసి వెలిగినప్పుడు ఒక రకమైన పవిత్రమైన పొగను విడుదల చేస్తాయి.
ఇది గాలిలోని బ్యాక్టీరియాను చంపటమే కాకుండా మన మెదడును ప్రశాంతపరుస్తుంది. అసలు కొబ్బరికాయలు అష్టమి రోజు ఏమీ చేయాలి అంటే, అష్టమి రోజు కొబ్బరికాయతో మీ పూజ గదిలో దీపం వెలిగించాలి. అవును, చాలామందికి తెలియదు ఈ విషయం. అష్టమి రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే సర్వదోషాలు పోతాయి, అపార ధనయోగం కలుగుతుంది. ఈ దీపారాధన ప్రక్రియను చాలా నియమబద్ధంగా చేయాలి. అష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని మరియు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం ప్రదోషకాలం ఈ పూజకు అత్యంత అనుకూలమైనది. ఎందుకంటే ప్రదోషకాలంలో శివుడు మరియు పార్వతీదేవి అత్యంత ప్రసన్నంగా ఉంటారు. ముందుగా ఒక చిన్న పీటను తీసుకొని దానికి పసుపు రాసి దానిపై ఒక ఎర్రటి వస్త్రాన్ని పరచాలి. ఎరుపు రంగు శక్తికి చిహ్నం. ఆ వస్త్రంపై కుంచెడు లేదా దోసెడు బియ్యాన్ని పోసి ఒక పీటలా అమర్చాలి. బియ్యం అనేది చంద్రుడికి ప్రతీక మరియు ఇది సంపదకు చిహ్నం. ఇప్పుడు ఒక పరిపూర్ణమైన కుళ్ళిపోని కొబ్బరికాయను తీసుకోవాలి. కొబ్బరికాయ పీచు తీసిన తర్వాత దానికి 3 కన్నులు ఉన్న వైపు కాకుండా వెనుక వైపు భాగాన్ని జాగ్రత్తగా కొట్టాలి. కొబ్బరికాయను 2 సమాన భాగాలుగా వచ్చేలాగా చూసుకోవాలి. ఆ చిప్పలు ఎక్కడా పగులు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పను తీసుకుని దానిని నీటితో కడిగి పసుపు రాసి 3 వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ విధంగా అలంకరించిన కొబ్బరి చిప్పను బియ్యం పోసిన పీట మీద ఉంచాలి. దీపానికి ఆవు నెయ్యి వాడటం అత్యంత శ్రేష్టం. ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెను వాడవచ్చు. కొబ్బరి చిప్పలో నెయ్యి పోసి 2 దూది వత్తులను కలిపి ఒక వత్తిగా వేయాలి. 2 వత్తులు ఎందుకు అంటే, ఒకటి జీవాత్మకు, రెండవది పరమాత్మకు సంకేతం. ఈ 2 కలిసినప్పుడే జీవితం సార్థకం అవుతుంది. దీపాన్ని వెలిగించడానికి నేరుగా అగ్గిపెట్టెను వాడకుండా ఒక అగరుబత్తితో వెలిగించటం శుభప్రదం. దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి చెప్పుకోవాలి. ఓ తల్లి, నా ఇంట్లో ఉన్న కష్టాలను, దరిద్రాన్ని తొలగించి నాకు సుఖ సంతోషాలను ప్రసాదించు అని మనసారా ప్రార్థించాలి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు మీరు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః లేదా ఓం ధూం దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఒకవేళ మీకు లలితా సహస్రనామ పారాయణం చేయటం వస్తే అది కూడా మంచిది. ఆ జ్యోతిని చూస్తూ ధ్యానం చేయటం వల్ల మీ మనసులోని ఆందోళనలు తగ్గి ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ దీపం కొండెక్కిన తర్వాత కొబ్బరి చిప్పను ఏం చేయాలి అని. మరుసటి రోజు అంటే నవమి తిథి నాడు స్నానం చేసి శుచిగా పూజా గదిలోనికి వెళ్ళి ఆ పీఠం వద్ద నమస్కరించుకోవాలి. కొబ్బరి చిప్పలోని మిగిలిన వత్తిని మరియు నెయ్యి జిడ్డును శుభ్రం చేయాలి. ఆ కొబ్బరి చిప్పను ఎట్టి పరిస్థితుల్లోనూ వంటల్లో వాడకూడదు. ఆ చిప్పను పారే నీటిలో వదలటం అత్యుత్తమం. మన కష్టాలన్నీ ఆ నీటి ప్రవాహంతో కలిసి మన నుండి దూరంగా వెళ్ళిపోతాయని దీని అర్థం. ఒకవేళ మీకు నది అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో ఉంచాలి. ఇంకా మంచి మార్గం ఏమిటంటే, ఆ కొబ్బరి చిప్పను ఆవుకు తినిపించటం. ఆవులో ముక్కోటి దేవతలు కొలువే ఉంటారు కాబట్టి ఆవుకు ఆ చిప్పను తినిపించటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇక పీఠం కింద ఉన్న బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేయాలి లేదా నానబెట్టి ఆవుకు తినిపించాలి. ఈ విధంగా ఆహారాన్ని పూర్తి చేయాలి. మనిషికి కష్టాలు అనేవి పరీక్షలు వంటివి. భగవంతుడు మనల్ని పరీక్షించేటప్పుడు మనం కృంగిపోకూడదు. ఆ అష్టమి దీపం వంటి పరిహారాలు మనకు ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని ఇస్తాయి. నమ్మకమే ఈ పూజకు పునాది. ఎక్కడైతే నమ్మకం మరియు భక్తి ఉంటాయో అక్కడ భగవంతుడు తప్పకుండా ఉంటాడు. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోయి డబ్బు రావడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఐశ్వర్యం అనేది కేవలం అదృష్టం వల్ల వచ్చేది కాదు, అది దైవానుగ్రహం మరియు మీ కృషితో వచ్చేది. ఈ అష్టమి రోజున మీరు చేసే ఈ కొబ్బరికాయ దీపారాధన మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. దారిద్ర్యం అనే చీకటిని తొలగించి మహాలక్ష్మి అనుగ్రహం అనే వెలుగును మీ ఇంట్లో నింపుతుంది. కాబట్టి రాబోయే అష్టమి రోజును వృధా చేయకండి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా నియమ నిబంధనలతో ఈ ప్రక్రియను నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు కండి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి అంటే మీ వంశం మొత్తం సుఖంగా ఉండటం. ఈ పరిహారం ద్వారా లభించే పుణ్యఫలం మీ తరతరాలకు అందుతుంది. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తెలియక చేసే పొరపాట్ల వల్ల కూడా మనకు కష్టాలు వస్తాయి.
అటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి అష్టమి వంటి పుణ్యతిథులు ఎంతో అవసరం. కొబ్బరికాయ దీపం వెలిగించటం అంటే మీలోని అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని పొందుతున్నారని అర్థం. ఎవరైతే భక్తితో చిత్తశుద్ధితో ఈ పని చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రక్రియను కేవలం ఒక్కసారి చేసి వదిలివేయకుండా వీలైతే ప్రతి నెల వచ్చే అష్టమి రోజున ఆచరించండి. దీనివల్ల మీ ఆర్థిక స్థితిగతులు క్రమక్రమంగా మెరుగుపడడాన్ని మీరు స్వయంగా గమనిస్తారు. సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధ్యమే. దైవ ప్రార్థనతో పాటు మీరు చేసే కష్టాన్ని నమ్ముకోండి. అప్పుడు ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ అష్టమి రోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలకడాన్ని కోరుకుంటూ ఈ పవిత్ర కార్యానికి సిద్ధం కండి. మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ పరాశక్తిని వేడుకోండి. ఈ అష్టమి రోజు జిల్లేడు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు ఇల్లు, భూములు, బంగారం వంటివి కొంటూనే ఉంటారు. ధనవంతులుగా మారిపోతారు. మీకు ఉన్న కోరికలు, కలలు అన్నీ నెరవేరుతాయి. మీరు ఎంతటి పేదరికం అనుభవిస్తున్నా ధనవంతులుగా మారిపోతారు. అష్టమి తిథి ఒక గొప్ప తిథి. ఈ తిథి ఈ అద్భుతమైన రోజుతో కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చిన రోజున మీరు ఏ పరిహారం చేసినా మీకు 100కు 100% మంచి ఫలితాలే వస్తాయి. మనలో చాలామందికి ఇల్లులు కావాలని, భూములు, స్థలాలు, కార్లు, బైకులు, బంగారం వంటివి కొనాలని ఆశగా ఉంటుంది. కానీ కొనలేక పోతూ ఉంటారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. డబ్బు లేకపోవటము, డబ్బు ఉన్నా కావలసినవి కొనలేకపోవటము, కొందాము అనే సమయానికి ఏదో ఒక ఖర్చు రావటము, ఆ డబ్బు ఖర్చు అవ్వటం వంటివి జరుగుతాయి. మీకు కావాల్సింది కొనాలని అనుకుంటే మీ చేతి నిండా డబ్బు ఉండాలి. మీరు కూడా ధనవంతులు కావాలని అనుకుంటే రేపు అష్టమి రోజు జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేయండి. జిల్లేడు ఆకు చాలా శక్తివంతమైనది. జిల్లేడు ఆకుకు మీ కష్టాలను తొలగించి మీ కోరికలను నెరవేర్చే శక్తి ఉంది. జిల్లేడు చెట్టుకు మన హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంది. ఈ చెట్టు యొక్క వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు ఇవన్నీ దైవశక్తిని పోలి ఉంటాయి. ఈ చెట్టు పూలతో మీరు ఏ దేవుణ్ణి పూజించినా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. జిల్లేడు ఆకుపై దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ చెట్టు వేరును పూజించి ఒక క్లాత్లో చుట్టి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. ఇలా ఈ చెట్టు యొక్క ప్రతి వస్తువు మనకు ఏదో ఒక విధంగా పనిచేస్తుంది. జిల్లేడులో 2 రకాలు ఉంటాయి. వంగ పువ్వు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తూ ఉంటాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుణ్ణి పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతూ ఉంటారు. ఈ మొక్క గనుక ఇంట్లో ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్ఘం అంటే తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదంట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నమని నమ్ముతూ ఉంటారు. తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో ఇప్ప నూనె కలిపి 5 దీపాలు సిద్ధం చేసుకొని 5 వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. తెల్ల జిల్లేడు పూలతో శివపూజ, ఆకులతో సూర్యపూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి. తెల్ల జిల్లేడు చెట్టు వేరును తీసుకొచ్చి ఎంట నాటడానికి ఆదివారం, గురువారాలలో పుష్యమి నక్షత్రం కూడా మంచిది. ఈ జిల్లేడు ఇంట ఉండటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈతి బాధలు ఉండవు. ధనధాన్య సమృద్ధి ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా విద్యార్థులు రాణిస్తారు. సర్వకార్యాలు జయప్రదమవుతాయి. శివుడిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు శిక్షించబడతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
ఈ పువ్వుతో శివుణ్ణి ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి. తెల్ల జిల్లేడును శ్వేతార్ఘం అంటారు. వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే చూపు పోతుందని భయపడుతూ ఉంటారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ జిల్లేడు చెట్టు ఆకుతో రేపు అష్టమి రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే, రేపు అష్టమి రోజు ఉదయం మీరు స్నానం చేసి ఇంటిలో మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి, అమ్మా, మా జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవడానికి నీ చెట్టు నుండి ఒక ఆకును తెంపుతున్నా అని చెట్టుకు నమస్కారం చేసి ఒక మంచి ఆకును తీసుకోండి. ఆ ఆకుకు నీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను మీ ఇష్టదైవం ముందు పెట్టండి. ఇంటిలో పూజ చేసిన తర్వాతనే ఈ పరిహారం చేయండి. ఇప్పుడు ఆ ఆకుపై బెల్లం ముక్కను పెట్టండి. ఇంత అంతా అని ఏమీ లేదు, ఎంతో కొంత బెల్లం ఆ ఆకుపై పెట్టండి. బెల్లంతో పరిహారం చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి, ధనలాభం కలుగుతుంది, గ్రహాల అనుకూలత కూడా కలుగుతుంది. ఇప్పుడు ఆ బెల్లం చుట్టూ పువ్వులను పెట్టి మీ ఇష్టదైవ నామాన్ని 11 సార్లు చదవండి. అంటే మీకు లక్ష్మీదేవి ఇష్టదైవం అయితే ఓం లక్ష్మీదేవియే నమః అని, శివుడు ఇష్టమైతే ఓం నమఃశివాయ అని, నారాయణుడు ఇష్టమైతే ఓం నమో నారాయణాయ అని 11 సార్లు మీ ఇష్టదైవ నామాన్ని చదవండి. ఆ తర్వాత మీ సంకల్పం చెప్పి ఆ బెల్లానికి జిల్లేడు ఆకుకు ధూపం చూపించండి. ఈ పరిహారం అంతా ఉదయం చేయాలి. ఇక అదే రోజు సాయంత్రం, అంటే అష్టమి రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలో పెట్టిన ఆకును బెల్లాన్ని తీయండి. ఆ ఆకును మీ 2 చేతులతో పట్టుకొని మీకు దగ్గరలో ఉండే వేప, రావి, బిల్వ వంటి మహా వృక్షాల దగ్గర వెళ్ళి వీటిని ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాలి. పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ పరిహారం అంతా అష్టమి తిథి ఉన్న రోజునే చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. నమ్మకంతో చేయాలి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు ఇల్లు, భూములు కొనే స్థాయికి వెళ్తారు. మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేస్తే మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి, భూదేవిల అనుగ్రహం కలుగుతుంది. వీరి అనుగ్రహం కలిగితే ఇక మీకు తిరగనేదే ఉండదు. సంపదలకు కొరవ ఉండదు. భూమి, ఆస్తులు మీ దగ్గర విపరీతంగా ఉంటాయి. మీరు ధనవంతులు అవ్వటం ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు అష్టమి రోజు జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేసి ఇల్లు, భూములు, బంగారం వంటివి కొని ధనవంతులుగా మారిపోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.